రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా కరీంనగర్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 60% జనాభా ఉన్న బీసీలకు రేవంత్ సర్కారు నిధులు కేటాయించకపోవడం సరైనది కాదన్నారు. ఎన్నికల సమయంలో విడుదల చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయకపోవడాన్ని బీసీలకు తీరని అన్యాయం చేసినట్లే అన్నారు. వెంటనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. ఏదైతే మరి గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వాలు బీసీలకు అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాయో మరి బడ్జెట్ విషయాలు కావచ్చు, వారి హక్కుల విషయాలు కావచ్చు, వారి వాటాల విషయాలు కావచ్చు, అదేవిధంగా వారి ఆత్మగౌరవం విషయం కావచ్చు, మరి అన్ని రంగాలలో బీసీలకు చేస్తున్న ప్రభుత్వాలు బీసీలకు చేస్తున్న అన్యాయాలను మరి ప్రజలకు తెలవాలి. కాబట్టి మేము ఈరోజు ప్రజలకు సమాచారం చేరవేసే విధంగా మరి మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి సంవత్సరము 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించి మరి రూపాయి మిగులుబాటు లేకుండా ఖర్చు చేస్తామని చెప్పి మరి మాటిచ్చి ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాట మరి నీరుగారుస్తూ బీసీలకు ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని చెప్పేసి మేము నల్ల రిబ్బన్లతోటి కళ్ళకు గత్తలు కట్టుకొని అదేవిధంగా నల్ల బ్యాడ్జీలు ధరించి కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రముఖ డిమాండ్ ఏంటంటే బీసీలు మరి ఎందరున్నారో వారికి అంత వాటా దక్కేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు మరి 3.80% మాత్రమే బడ్జెట్ కేటాయించారు. మొన్నటి బడ్జెట్లో ఆ 3.80% బడ్జెట్లో మరి 1% బడ్జెట్ మాత్రమే ఖర్చు పెట్టి మిగతా 2.85% ఏదైతే ఉందో మరి మిగులు బడ్జెట్ వెనక్కి తీసుకొని వాళ్ళు మళ్ళీ బీసీల బడ్జెట్ను కాజేయడం జరుగుతుంది. కాబట్టి